ఒక ఊరిలో చిన్న కుటుంబం. నాన్న పేరు రమేష్ చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మ పేరు లత ఇంటిలో పనులు చేస్తూ ఉండేది. పిల్లలు పేర్లు చిన్ను, మిన్ను. ఒకరోజు వాన ఎక్కువగా పడింది. వాళ్ళ పాత ఇల్లు నీటిలో మునిగిపోయింది. అప్పుడే అలా పక్కటి తోటలో ఉన్న ఒక పెద్ద పుచ్చకాయ కింద పడిపోయింది. దాన్ని చూసిన చిన్ను కంట్లు మెరిశాయి. నాన్న, ఈ పుచ్చకాయ చాలా పెద్దగా ఉంది కదా, దీన్ని మనం ఇంటిగా మార్చుదాము. రమేష్ ఆలోచించి, ఎందుకు కాదు, మనం ప్రయత్నించుదాం అన్నాడు. లోపలికి బిగుసుకుపోయేలా తీయగా గదులు తీర్చిదిద్దారు. చిన్న మైదానం, పసుపు గోడలు, గ్లాసు కిటికీలు, అంతా సహజంగా తయారుచేశారు. పిల్లలు చాలా ఆనందించారు. ఇంట్లో వాసన కమ్మగా ఉండేది. మిన్ను తన బెడ్ని పుచ్చకాయ గింజలతో అలంకరించుకుని, దాన్ని పుచ్చకాయ పాలెస్ అనిపించుకుంది. ఒకరోజు ఊరి పెద్దాయన వచ్చి ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత సుందరమైన ఇల్లు నా జీవితంలో చూడలేదు. ఇది మిగిలిన పిల్లలకి స్ఫూర్తిగా నిలవాలి అని అన్నారు. పిల్లలు పుచ్చకాయ జ్యూస్ తాగుతూ బయట ఆడుకునేవాళ్ళు. నాన్న, అమ్మలు బెడ్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవారు. వర్షం పడితే దాని పైభాగం నుండి మ్యూజిక్ వేసేవాళ్లా చప్పుడేస్తుండేది. పిల్లలకి అది పాటలా అనిపించేది. ఇక ఆ ఊరిలో ప్రతి వానాకాలంలో పిల్లలు బయట ఆడటానికి వచ్చే ముందు, పుచ్చకాయ ఇంటి దగ్గరకి వెళ్దాం అనేవారు. చిన్ను, మిన్ను వాళ్ల ఇంటిని చూపించేవారు. ఇలా తరిగిన పుచ్చకాయ ఒక సాదాసీదా ఇంటిని కాకుండా ఓ మధురమైన కుటుంబపు ప్రేమతో నిండిన నివాసంగా మారిపోయింది.